మంచిది. యోధా గారు రాసినటువంటి పత్రిక వివరణలో భాగంగా ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం 5వ భాగాన్ని మనం విందాం. మనం ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భక్తులను మనము సంబోధిస్తున్నప్పుడు, వారి గురించి మాట్లాడుతున్నప్పుడు భక్తులను ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలి. వారు మన ఇంట్లో వాళ్ళు కాదు, మన బంధువులు కాదు, మన యొక్క ఇరుగు పొరుగులు కాదు, లేదా మనతో ఉన్నటువంటి సమానమైనటువంటి వయసు కలిగిన వాళ్ళు కాదు. అండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే భక్తుల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. పేతురు, యాకోబు, యోహాను, యోనా, ఎసి, దావీదు అని అట్లా అన్నవాడు. అదే యోహాను గారు, పేతురు గారు, యోధా గారు అని అన్నారు. చాలామంది దైవజనులు కూడా చేసే పొరపాటు ఏంటంటే, పేతురు రాసిన పత్రిక అదే అంటారా, పౌలు రాసిన పత్రిక ఎవరండి వాళ్ళు? భక్తులు. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, వారు ప్రభు కొరకు చేసినటువంటి సేవ, వాళ్ళు జీవించినటువంటి జీవితం, వాళ్ళు చేసినటువంటి భక్తి ముందు ఈనాడు మనం చేసినటువంటి భక్తి సరిపోదు అసలు. వాళ్ళ భక్తి ముందు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల ముందు, వాళ్ళు జీవించినటువంటి భక్తిగల జీవితం ముందు మన భక్తి ఎప్పుడు కూడా సరితోగలదు. కానీ అటువంటి భక్తులను చాలామంది విశ్వాసులు, చాలామంది దేవుడు కూడా పేతురు, యాకోబు, యోహాను అంటారు. ఎవరి వాళ్ళు? మనతో పాటు మన ఇంట్లో వాళ్ళ, లేదా మనవులు. భక్తులను గౌరవించాలి అని బైబిల్ మనకు నేర్పుతున్నటువంటి పద్ధతి. యోధా గారు రాసినటువంటి పత్రిక ఈరోజు మనం 5వ భాగాన్ని విన్నాం. 5వ భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. గడిచినటువంటి కాలంలో మనం యోధా గారు రాసినటువంటి పత్రికలో భాగంగా గడిచినటువంటి కాలంలో 11వ వచనాలను మనం నేర్చుకోవడం జరిగింది. 11వ వచనంలో చివరి భాగం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎవరైనా వినకపోతే యోధా గారు రాసినటువంటి పత్రిక 4వ భాగం మరి మోస్ట్ యాక్చువల్ వచ్చి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వినండి. 5వ భాగం ఈ వారం కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించింది. 4వ భాగంలో దేని గురించి చెప్పబడిందంటే, 4వ భాగంలో దేని గురించి మరి వివరించడం జరిగింది అని అంటే, దేవుని యొక్క వాక్యంలో కయ్యూను మార్గం ఏంటంటే, 4వ భాగంలో కయ్యూను మార్గం ఏంటి, బిలాము తప్పు త్రోవ ఏంటి అనేది వివరించడం జరిగింది. ఈ వారం అంతేకాకుండా ప్రభు మోషే శరీరాన్ని గురించి అప్పుడు అపవాదితో గాబ్రియేలు మిఖాయేలు దూత గద్దించింది. ఆ విషయాలు అంతకుముందు భాగంలో ఉన్నాయి. ఈరోజు మనం వినేటటువంటి, ధ్యానించేటటువంటి, నేర్చుకునేటటువంటి సందర్భం ఏంటంటే, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించింది. కోరాహు ఎవరు? కోరాహు ఏం చేశారు? దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు. మోషే గారు ఐగుప్తు దేశంలో దేవుడు మోషే గారి ద్వారా అద్భుతాలు చేశారు. 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దాటించి దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణిస్తున్నప్పుడు మోషేకి, అహరోనుకి విరోధంగా కోరాహు, అబీరాం, దాతాన్ అనే ముగ్గురు కూడా వారు విరోధంగా లేచారు. ఒక 200 మంది ఈ యొక్క కోరాహుతో కలిసి మోషేకి,
విరోధంగా వాళ్ళు విరోధంగా లేచారు, విరోధంగా మాట్లాడుతున్నారు. ఏంటి మోషే నా పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులు ఉండాలా? మోషే నేను దేవుడు అనుకోండి, మోషే అధికారంలో మేము లోపల ఉండాలా? మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, మమ్మల్ని ఎన్నుకోలేదా అని మోషేకి విరోధంగా, దైవజనుడికి విరోధంగా లేచినటువంటి గుంపు దాతాను, అభిరాము, కోరాహు, వీళ్ళ గురించి దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో రాయబడింది. దేవుని వాక్యం మనం చూద్దాం. సంఖ్యాకాండం చూడండి, 16వ అధ్యాయం దేవుని వాక్యం చదవండి. దేవుని యొక్క వాక్యములో అమ్మా మీరు చదవండి. దేవుని వాక్యం నేను చెప్తాను. 2వ వచనం 16:2 ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మోషేకి అహరోనుకి విరోధంగా లేచారంట. అదేంటి మీకు విరోధం? ఎవరితో విరోధం? దైవజనుడితో విరోధం. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా సంఘాలలో దైవజనుడికి విరోధంగా లేకటం, దైవజనుడికి విరోధంగా మాట్లాడటం. అర్థమైంది కదా? ఆయనే దేవుడు అనుకోండి, అయ్యగారిని మమ్మల్ని దేవుడు అనుకోలేదా? మేము విశ్వాసులు, అయ్యగారి కంటే మేము బాగుండేది. మా వాక్యం చెప్పడం రాదా? మాకు వాక్యం తెలియదా? మేము ఎప్పటి నుంచో విశ్వాసం. అయ్యగారు ఏం చెబుతారు? ఆయన చెప్పిన దాంట్లో, మేము చెప్పిన దాంట్లో ఆయన ఇంత కూడా చెప్పలేదు. మాకు తెలియదా దేవుడి వాక్యం? ఈరోజు ఆయన మాట మేము వినేది. ఆనాడు మోషే గారి మాట ఇజ్రాయేల్ సర్వ సమాజంలో 250 మంది, కోరాహు, దాతాను, అభిరాము, వాళ్ళు కూడా మేమేనేది మోషే మాట. దేవుడు రమ్మన్నాడు, రండి దేవుని యొక్క సన్నిధి. 250 మంది వాళ్ళు దుపాతి పెట్టుకొని వచ్చారు. అదేంటా మోషే అహరోనులు వచ్చారు. దేవుడు అప్పుడు మోషే గారు అన్నారు, అందరూ చచ్చినట్టే ఈడుబడి చస్తే నన్ను దేవుడు ఎన్నుకోలేదు, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నేను దేవుడిని వీళ్ళు చూడాలి అంటే అందరూ చచ్చిపోయినట్టు వీళ్ళు తెచ్చిపోతే అప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నట్టు ఎట్లా అయింది? అందరూ చనిపోయినట్టు వీళ్ళు చనిపోవాలి, వీళ్ళు వేరే రకంగా చనిపోతే అప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఇజ్రాయేల్ యొక్క సర్వ సమాజం కూడా తెలుసుకుంటుంది అని మోషే గారు అన్నారు. అప్పుడు వీరి యొక్క గుడారాల దగ్గర నుంచి మిగతా వాటిని మీరు వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతే అప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? భూమి నేల విడిచిందట. చూడండి ఆ మాట దేవుని వాక్యం నిర్మాకాండం 16వ అధ్యాయం, క్షమించాలి, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. చూడండి దేవుని వాక్యం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం చదవండి. ఎక్కడి నుంచి చదువుతారంటే దేవుని యొక్క వాక్యం 29వ వచనం 16:29 మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరు కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్యను మృంగి వేసి ఎడలా వారు యెహోవాను అలక్ష్యం చేసినట్టు మీకు తెలియను. అతడు ఆ మాటలను చెప్పి చాలించగానే వారి కింద నేల విడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు
సంబంధులందరినీ వారి సమస్త సంపదను మింగివేశారు. ఆనాడు మోషే గారికి దేవుడు నియమించిన మోషే గారికి విరోధంగా నిలిస్తే భూకంపం వచ్చింది. బతికొండలోనే భూమిలోకి వెళ్ళి చచ్చిపోయారు. ఈనాడు దైవజనుడికి విరోధంగా నిలబడిన వారు, దైవజనుడికి దేవుడు నియమించినటువంటి కొంతమంది దైవజనుడికి విరోధంగా మాట్లాడటం. దైవజనుడు అంటే లెక్కలేదు. దైవజనుడు అంటే అడుక్కునే వాళ్ళకి లెక్క కడుతున్నారు ఈ జనాలు. దైవజనుడు అంటే అడుక్కునే వాడి కింద, ఇచ్చోడి కింద లెక్క కడుతున్నారు. దైవజనుడికి మనం గౌరవం ఇవ్వాల్సింది వాక్యం ప్రకారం, వాక్య పరిజ్ఞానాన్ని బట్టి దైవజనుడికి మనం గౌరవం ఇవ్వాలి. నేడు క్రైస్తవ సమాజంలో కూడా నిజమైనటువంటి దైవజనుడికి గౌరవం ఎవరు? డబ్బు ఉన్న దైవజనుడు ఒకలాగా, డబ్బు లేని దైవజనుడు ఒకలాగా. గౌరవించే స్థితి, దౌర్భాగ్య స్థితి, పరిస్థితి నేడు క్రైస్తవ సమాజంలో కూడా వచ్చింది. వాక్య పరిజ్ఞానాన్ని బట్టి దైవజనుడిని మనం గౌరవించాలి. అతనికి ఉన్నటువంటి స్థితిని బట్టి కాదు, అతనికి ఉన్నటువంటి హోదాన్ని బట్టి కాదు, డబ్బుని బట్టి కాదు, పరపతిని బట్టి కాదు, ఉందాతనాన్ని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి దైవజనుడిని గౌరవించాలి. అదే కదా దేవుడు ఏర్పరచుకొని నియమించి అటువంటి కొంతమంది దేవుడు, అందరూ దేవుడు నియమించరా, కొంతమంది దేవుడు నియమించారు. వారు దేవుడు కొరకు పగలనక, రాత్రి అనక, కష్టం అనక, నష్టం అనక, బాధ అనక, ఇంకనక, ఇబ్బంది అనక దేవుని పనిలో ప్రయాసపడు అగ్నిలో లాగిన కొంతమంది అయిన ప్రభుత్వం రక్షిస్తున్నటువంటి వారిని గౌరవించాలి. అదేవిధంగా విరోధంగా నిలబడ్డారు మోషేకి. వెంటనే దాతాను వారి యొక్క అభిరాము కోరా సంబంధులను దేవుడు భూకంపం కలుగజేసే వెంటనే భూకంపం వచ్చి వాళ్ళందరూ ఉన్న పాటిన భూమిలో తిరిగి చచ్చారు. అదేవిధంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మోషే గారి అక్క మిరియాము, మోషే గారి అన్న అహరోను కూడా ఏంటి మోషేని దేవుడు ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా అని వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు అన్నాడు, రండి నా సన్నిధికి అన్నాడు. వచ్చేవాళ్ళు మోషే అక్క మిరియాముకి పుష్టి వచ్చింది. అదే ఆనాడు పరిస్థితులు ఈనాడు ఉంటే ఎంతమంది తెచ్చుకోవాలి. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి దైవజనుడు విరోధంగా మాట్లాడుతున్నా కూడా దేవుడు సహిస్తున్నాడు. దేవుడు మౌనం. ఖచ్చితంగా దేవుడి యొక్క శిక్ష వచ్చింది. అది ఏ విధంగా వచ్చిందా అనేది మనకు తెలియదు. నిజమైనటువంటి దేవుడికి విరోధంగా మాట్లాడుతున్న విశ్వాసులైనా, సమాజంలో ఉన్నటువంటి వారైనా ఖచ్చితంగా దేవుడి యొక్క శిక్ష అనేది వచ్చింది. దేవుడు ఎలా ఏ శిక్షణ వాళ్ళకి అనుమతిస్తాడో, ఏ విధంగా అనుమతిస్తాడని మనకు తెలియదు. రాటు మాత్రం పక్క వచ్చింది. చాలా మంది ఏంటంటే దేవుడి జీవనం అంటే లెక్కలేని మాట్లాడు. ఆయన ఉద్యోగం నిలబడాలా, ఆయన ఉద్యోగం చెప్పాలా, ఆయన ఉద్యోగం బయలుదేరాలా, ఆయన పెద్ద విరాజుడా స్వరాజుడా ఏమి లేదు. మట్టి మానవుడే ఆయన కూడా. దేవుడు కూడా మట్టిలోని తీయబడినటువంటి మానవుడే, మట్టి మనిషి. కానీ ఆ మట్టి మనిషిలో దేవుడు పరిగణించి, దేవుడు ఖ్యాతిని ప్రేమించి దైవజనుడుగా, దేవుడి ప్రతినిధిగా దేవుడు నియమించారు. దైవజనుడు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుడి మనిషి. అదే విశ్వాసమైన వారికి ప్రార్థించారు. దేవునికి మానవుడికి మధ్యలో మధ్యవర్తిగా ఉంటుంది. దేవునికి దేవుని పేరైనటువంటి విశ్వాసుల వారికి మధ్యవర్తిగా ఉంటూ వారికి ప్రార్థించడం, వారిని ఆదరించడం, వాళ్ళ దేవుని పద్ధతిలో వాళ్ళు ప్రోత్సహించడం, వారి వరకు చింతించడం, వారి వరకు బాధపడటం, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించేవి. కంటికి కనపడని
శరీరానికి గాయం కనబడింది కానీ దాని ద్వారా వచ్చే నొప్పి మనసుకు సంబంధించిన కనబడవు. దేవుడు సేవ అనేది సంబంధాలతో కూడుకోవడం, మనసుకు సంబంధించినటువంటి సంబంధం. నోటి మాటలు చెప్తే అర్థమయ్యేది కాదు. కనుక కోరావు చేసినట్లు తిరస్కారం చేసి నశించిపోయారు వాళ్ళు. భూకంపం వచ్చింది, చనిపోయారు అని దేవుడు సంఖ్యాకాండంలో జరిగినటువంటి సంఘటన యోధా గారి ద్వారా మరొక్కసారి మనకి ఈ మధ్యాహ్న కార్యక్రమంలో గుర్తు చేస్తాను. అదే నేను నా జీవితంలో కూడా పంచంలో అనుభవించాను. చాలామంది వందనాలు కూడా చెప్పరు, గౌరవించడం తర్వాత వందనాలు చెప్పరు, కూర్చోమని అంటారు. అదేవిధంగా పట్టించుకోకుండా స్థితి అయినా అక్కడ భరించి నేడు సమాజంలో, నేడు క్రైస్తవ సమాజంలో దైవజనులు అనేటువంటి వారిని హీనంగా చూపిస్తుంది. అదేవిధంగా విలువ లేకుండా చూడదు. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ మార్చుకోవాలి, మారాలి. కోరావు చేసినట్లు తిరస్కారం చేసి నశించింది. కోరావుకి ఎలాగైతే తిరస్కారం చేశారో అలాగే నశించిపోవాలి. చూడండి, వీరు నిర్భయంగా మీతో సుబోధనం చేయొచ్చు, తమను తాము నిర్భయంగా పోషించుకోవచ్చు. మీ ప్రేమ బిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఎలా ఉన్నారట? దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోను నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు తెచ్చి వేడతో కలిగిన చెట్టుగాను, నిర్జల మేఘములుగాను. ఏ మేఘాలు? నిర్జల మేఘాలు. కొన్నిసార్లు చూడండి, మేఘాలు బాగా కమ్ముకుంటాయి. అదేవిధంగా మేఘాలు కమ్ముకుంటాయి, గాలి బాగా విపరీతంగా వచ్చింది ఇంకేముంది, వర్షం పడితే అన్నట్టు. ఇటు మేఘాలు అంటే నిర్జల మేఘాలు అంటే జలము లేనటువంటి మేఘం, నీరు లేనటువంటి మేఘం. మేఘంలో నీరు లేవు, ఏమంటారా? మేఘాలలో నీళ్లు ఉండడానికి నీళ్లు లేని మేఘానికి తేడా. నీళ్లు లేని మేఘం గాలి తేలిపోతే తేలిపోదు. నీళ్లు ఉన్న మేఘం గాలి వస్తే నేలకు మంచి. అదేవిధంగా విశ్వాసమైనటువంటి వారికి ప్రార్థన, పరిశుద్ధత, దైవ భయం లేనటువంటి వారు మేఘాల్లాగా ఉంటారు. అందుకనే దేవుడి వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, పైకి భక్తి గలవారయుడు దాని శక్తిని ఆశ్రయించిన వారు. పైకి భక్తి, మహాభక్తులాగా ఉంటారు. అదే భక్తి ఉట్టిపడుతున్నట్టు ఉంటుంది. ఏమండి, పైకే పైన పడ్డారు వాళ్ళు అంటారు, వాళ్ళు గల్ల వేడి పళ్ళు వారు, వేడి పళ్ళు చూడు మేలు పట్టలు చూడు పెరుగులు అన్నట్టు అడుగు. భక్తి ఏమన్నా నిర్జల మేఘాల్లాగా ఉంటారు. బాబు ఇంకేమైనా భక్తి పరులు. ఈ భక్తి పరులైన వాడిని చూసి నేను ప్రేమపడుతున్నా. నిర్జల మేఘములు గాను, కాయలు రాలి ఫలములు లేక. ఏంటంటే కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు తెచ్చి వేళతో పెరిగిపడిన చెట్టుగాను. ఫలాలు లేవు, విశ్వాసికి లేవు, ఫలాలు లేవు. కానీ చెట్టు చూస్తే ఎలా ఉందంటే పచ్చగా ఉంది. అంజూరం చెట్టు ఒకటి నాటారు, ద్రాక్షావనం.
అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు. యజమాని దేవుడు ఎన్నిసార్లు చూసినా పోతాలేదు పిండాలేదు, పచ్చని ఆకులతో నిండే పచ్చని ఆకులు. విశ్వాసులైన వారు ఎలా ఉన్నారు? పచ్చగా ఉన్నారు, పచ్చని చెట్లాగా. కానీ ఒక్క పిందెలు, ఒక్క కాయలు, ఆత్మ ఫలాలు లేవు. కాయకి ఎలాగైతే పిందెలు కాయలు లేవు, ఈనాడు విశ్వాసం ఏం లేదంటే ఆత్మ ఫలాలు. ఇప్పుడున్నటువంటి సీజన్ ఏంటంటే సీతాఫలకాయలు సీజన్. చూడు ఆ కాయ చూడ పిందెలు ఏమలేదు, చుట్టూ చూస్తే పచ్చగా ఒక్క పిందె లేదు, ఒక్క కాయ. ఏం చేస్తారు? చెట్టుని ఏం చేస్తారండి? నరికేస్తారు. విశ్వాసులు చూస్తే భక్తి కలిగిన వాళ్ళ ఫలాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. లేవు ఫలాలు, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, ఆశానికరం అనే 9 ఫలాలు విశ్వాసి జీవితంలో లేవు. కానీ చూస్తే ఎలా ఉన్నారంటే చెట్టు ఎలాగైతే పచ్చకుండా అలాగున్నారు, పచ్చగా ఉన్నారు. తమ అవమానమైన నురుగు వెళ్ళగక్కువారై, ఏమిటంటే నురుగు, అవమానమైన నురుగు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కాలుగాను ఉన్నారు. ఎలా ఉన్నారు? మార్గము తప్పుతున్న చుక్కాలుగా ఉన్నారు. చుక్కలు కాదమ్మా, క్షమించాలి. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఓకే, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చుక్క, నక్షత్రం. నక్షత్రం ఎలా ఉంటుంది? నక్షత్రానికి ఒక ఒక పద్ధతి, ఒక విధానం, ఒక మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది ఎప్పుడు చుక్కలు, నక్షత్రాలు. కానీ దేవుని వాక్యం అనుకుంటోంది మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. మార్గం తప్పుతున్నారు. ఏం చెప్తున్నారు? ఏంటి ప్రార్థన రాలేదండి, పొందలేదండి, ఇంట్లో పనవలేదండి అంట. మంచి కాలేదా ఇస్తే ఎన్నో మార్గం కట్టుతున్నారు. ఏం కట్టుతున్నారు? మార్గం కట్టుతున్నారు. యేసుక్రీస్తు యొక్క మార్గం క్రైస్తవ బోధ, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధను తప్పుతున్నారు. అలా ఉండకూడదయ్యా అంటే ఎన్నో ఎన్నో మాట. వినండి, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ఏముందట? గాఢాంధకారం. వారి కొరకు నిత్యాగ్ని, గాఢాంధకారం భద్రం చేయబడి. చాలా మంది అంటారు సార్, పోతారనే ఈ టైం వచ్చింది ఆయన పోతారు, ఈ పాట పాపం బండింది ఆయన పోతాం అంటారు. దురాశ గర్భం ధరించి పాపములు కనుక పాపం పరిపక్వమైన మరణంలో పనులు అన్నట్టు గాఢాంధకారం నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మార్గం తప్పుతున్నారు. ఏంటి? మార్గం తప్పుతున్నారు. చాలా మంది చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి స్త్రీలు ముసుగేసుకోరు. ఏదంటే అయ్యగారు మమ్మల్ని అంటున్నారు అని గింజుకుంటారు. మమ్మల్ని అంటారు అయ్యగారు,
ఆడవాళ్ళు దూషిస్తున్నారు, ఆడవాళ్ళు తిడుతున్నారు అంటారు చాలామంది. ఎక్కడ రాలేదు సరిచేది. చాలామంది చూడండి పాట పాడేటప్పుడు ముస్లింసుల వాళ్ళు వాక్యం వెళ్ళేటప్పుడు ముస్లింసుల వాక్యంలో స్త్రీ తల ముసుకేసుకోకుండా ప్రార్థన చేసిన, దేవుని ఆరాధించిన, పాట పాడిన దేవుడికి అవమానించడం. స్త్రీ ముసుగేసుకోకుండా ఉండటం అవమానం, పురుషుడు ముసుగేసుకోవడం అవమానం. ఏంటో అది ఈ జనాలను ఏమైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. అదేంటారా ఫ్యాషన్. సభ్యతగా, సంస్కారంగా, భక్తిగా ముసి చేసుకోవాలి, మంచిగా ప్రార్థన చేసుకోవాలి, దేవుడి యొక్క వాక్యం చదువు పాట పాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే చూడటానికి గౌరవం ఉండదు. దేవుడు మెచ్చే భక్తాడు. ఏంటో అది ట్రెండ్ అయిపోయింది. చెప్పి ప్రాణం విసిగిపట్టడం కానీ కొంతమంది జీవితాల్లో మాట్లాడేది అదేంటంటే దాన్ని కూడా చెప్పాలా అంటారు. చెప్పాలా, వాక్యంలో ఉంది. అది కూడా దేవుడి వాక్యంలో కూడా ఉంది, కొరింథీ రాసిన పత్రికలో ఉంది. అదేంటారా ఉందా లేదా చూడండి. వాక్యంలో కొరింథీ రాసిన పత్రికలో దేవుని వాక్యం ఉంది చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 11:4. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును. తర్వాత ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవలేను. ఏం చేయాలి? ముసుగు వేసుకోవడం ఇష్టం లేదనుకో పురుషుల్లాగా క్రాఫ్ట్ చేయించుకొని తిరుగుకోవాలి. అదే కొంతమంది అట్లుంటారు, క్రాఫ్ట్ చేయించుకుంటారు. పురుషుల్లాగా స్త్రీ కూడా క్రాఫ్ట్ చేయించుకోవాలి. అట్లుండాలి. కత్తిరించుకొనటైనను క్షౌరం చేయించు కొనటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. చూసారా? కత్తిరించుకొనట అయినను క్షౌరము చేయించుకొనటకైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. అందరికీ తల జడ ఉంది, నాకు జడ లేదు, నేను అనవసరంగా తల వెంట్రుకలు కత్తిరించుకున్నాను అని అనుకోని అవమానంగా ఫీల్ అయితే ముసుగేసుకోవాలి. అదే కదా, పురుషుడైతే దేవుడికి పోలికయు మహిమయ్యి ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగేది కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుడు కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇందువలన దేవదూతల బట్టి అధికారం సూచించిన స్త్రీకి తల మీద ఉండవలెను. అదేనంటారా? స్త్రీ పురుషుడు నుండి కలిగింది కానీ స్త్రీ నుండి పురుషుడు కలగదు. పురుషుడు కొరకు స్త్రీ కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదు. కానీ యేసుక్రీస్తులో స్త్రీ పురుషుడు దేవుడు కాదు. అదే మార్గము తప్పి తిరుగుతున్నటువంటి చుక్కలుగా ఉన్నారు, నక్షత్రాలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే 7 జనాల్లో ఎలా ఉన్నారు? చుక్క అదే అంటారా? చుక్కలుగా ఉన్నారని దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు. కనుక చాలా సంఘాలలో, చాలా
క్రైస్తవ సమాజంలో ఇదే పరిస్థితి. అదేనా ముసుగేసుకోవద్దు, అమ్మ ముసుగేసుకో చెప్పినట్టు వేసుకుంటారు. తర్వాత మళ్ళీ కదా అదే కాలం. వాక్యం ఎలా చెబుతుంది? వాక్యం ఏం చెబుతుంది? అదే అది మనం పాటించాలి అనే ఆలోచన ఉండదు. మార్గము తప్పి తిరుగు చొక్కలుగాను ఉన్నారు. చొక్క కొంతమంది చూడండి, పురుషులైన వాళ్ళు కూడా బంధంలో మంచి కూర్చోరు, ఎట్టబడితే అయిపోతున్నారు. మన ఇల్లుగా ఇల్లు దేవుడి మందిరం. దేవుడి మందిరం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన ఇంట్లో మనం అట్ట కూర్చునే క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విధానం. మనం ఎక్కడున్నాం అని సోయి ఉండాలి. మనం ఎక్కడున్నాం? దేవుడి మందిరంలో. దేవుడి మందిరంలో మనం, నీవు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీవు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన అట్లుందా ఏంటి? అది అదేనా జాగ్రత్త. నువ్వు వచ్చింది దేవుడి సన్నిధికి, దేవాలయానికి, దేవుడి మందిరానికి. దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడటం. అదేనా కనుక మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో భక్తిగా, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పురుషుడైతే తల పెంచుతారో అది అవమానం. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకుంటే అవమానం, పురుషుడు తల వెంట్రుకలు పెంచితే అవమానం. అదేంటారా ఎప్పటికప్పుడు మగవారు ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే సవరణ తీసుకోవాలి. ఈనాడు చూడండి, క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది జుట్టు పెంచుతున్నారు. కొంతమంది ఇప్పి ఇప్పి ఎట్టనేట నువ్వు ఏమన్నా సినిమా హీరోవా? అనేకులు నువ్వు బాధ్యంగా ఉండాలి. జుట్టు పెంచుకోవటమే డబ్బులు లేవా క్షవరం చేసుకోవడానికి? చాలా మంది అలా ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ఒకరి గురించి ఒకరు ఉద్దేశించి కాదు దేవుని వారికి ప్రకటించబడేది. తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరించినటువంటి వారి వరకు మాట్లాడేది మాట. అదే క్రీస్తుని అంగీకరించి తెలుగు భాష మాట్లాడి వాక్యం అర్థమవుతున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే మాట. మరి ఇట్లా ఇలా పోనకం పట్టిన వాళ్ళ, దెయ్యం వచ్చిన వాళ్ళ నేను కొంతమంది వాక్యం చెబుతున్నట్టు ఇట్ట పైకి ఎగేసుకోవడం. జుట్టు ముందుగా రానేది ఎందుకు? వచ్చిన జుట్టు పద్దాకెట్ట ఎగేసుకోవడం ఎందుకు? ఎగేసుకోవడం వాక్యం చెప్పడం ఎందుకు? అంతగా నీకు ఇబ్బంది అనిపిస్తుందంటే జుట్టు కటింగ్ చేయించుకోవచ్చు కదా, కటింగ్ చేయించుకోవచ్చు కదా. అంతసేపు గట్టడం ఎందుకు? దాన్ని పైకి అర్థం ఎందుకు? స్టైలా, స్టిల్లా? పురుషుడు తల పెంచితే అవమానం, స్త్రీ తల కజ్జితే అవమానం. దేవుని వాక్యం చెబుతున్నారు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చుక్క అదే చుక్క అది మార్గం తప్పి ఉడుతా ఉంది చుక్క. దానికి దేవుడు నియమించినటువంటి కక్ష, దేవుడు నియమించినటువంటి పరిధి, దేవుడు నియమించిన విధానం దాటకూడదు. అదే కదా తన మార్గంలో అది వెళ్ళాలి. క్రైస్తవ మార్గం ప్రవక్తల ద్వారా దేవుడు పలికించినటువంటి లేఖనాలు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి బోధ, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా చెప్పినటువంటి వాక్యం,
నేడు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి, క్రైస్తత్వానికి పునాది దేవుడు వాక్యం. అదేంట చాలా మంది కూడా రంగేసుకుంటారు. రంగేసుకోకూడదు, అది రంగేసుకోవడం కూడా అది మంచి పద్ధతి కాదు. రంగేసుకోకూడదు. అదేంట నీవు తల ఎంటుకను నల్లగాను తెల్లగాను చేయలేవు. నీ జుట్టు నన్ను తెల్లబడుతుందంటే నీకు సమయం దగ్గరికి వచ్చిందిరా నాయన, జాగ్రత్తగా ఉండి నీ బతుకు మార్చుకో. తెల్ల వెంట్రుకలు అర్థమేంటో వేసి పెరుగుతుంది అని అర్థం. ఆ తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు చేసుకుంటే అబ్బా ఇంకా నేను వయసులో ఉన్నానని భ్రమ. భ్రమలో ఉండిపోతాయి. భ్రమలో నుంచి బయటికి రాదు. అర్థమైనా? అది అంటే సహజంగా మనం తల వెంట్రుకలు నల్లగాను తెల్లగాను మనం చేయగలుగుతాం. అర్థమైనా? నల్లగా ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి వెంట్రుకలు నువ్వు నల్లని చేస్తావు. తెల్లగొన్న వెంట్రుకలు నువ్వు నల్లని చేస్తావు. అందరూ నల్లగొన్న వెంట్రుకలను తెల్లకి చేయాలి. అది చేయాలి. అంటే దేవుని వాక్యం అనేది ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకు బోధించి, లోకస్తులాగా సంఘస్థులు, లోకస్తులాగా దేవుని పిల్లలు కూడా ఉంటే, ఇక లోకస్తులకి దేవుని పిల్లలకి నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రార్థనకు వెళ్తున్నాను అనడానికి తేడా ఉంది. డిఫరెంట్ కనపడాలి కదా సమాజంలో. తేడా, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు అనే వ్యత్యాసం కనపడాలి. నేను టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ చేసుకొని వాకింగ్ చెబితే ఉపయోగం. క్రైస్తత్వానికి తగ్గట్టుగా మనం ఉండాలి. అదే కదా దేవుడి వాక్యం మనం ఏం తీసుకెళ్ళి పొడిచి ముందుగా సరిచేస్తాం. ప్రతి చిన్నదాన్ని కూడా ఎందుకు చెప్పాలంటే చిన్న చిన్న విషయాలను సరి చేసుకోండి, పెద్ద విషయాలు సరిచేస్తాం. అదే కదా. వినండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లనెను. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు వరకు 14 వచ్చాయి. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు వరకు. ఆది కాండము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, వినండి, ఆది కాండంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆదాము వంశావళి 5వ అధ్యాయంలో ఆదాము కుమారుడైనటువంటి షేతు, ఆయన కుమారుడైనటువంటి ఎనోషు, కెయూన, మహాలాడే, ఏరేదు, హానోకు. అర్థమైంది కదా. ఆదాము నుండి హానోకు వరకు 7 తరాలు చెప్పారు. కనుక యోధా గారు రాసిన పత్రికల నుండి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు అర్థమైనా. విరోధంగా ఉండకూడదు. దేవుడికి దేవుడు ఏర్పరచుకోవడం అదేట. దైవజనుని గౌరవించాలి. ఏదైనా విషయం వచ్చినప్పుడు దైవజనులతో సానుకూలంగా సామరస్యంగా మనం చెప్పాలి. అంతేగాని వాదించకూడదు, వాదన ఉండకూడదు. అలా విషయంలో దేవుడి వాక్యం ఇలా ఉందండి, మరి ఈ విషయంలో ఏంటి కొంచెం వివరించండి, అర్థమయ్యే చెప్పండి అని చెప్పాలి. అబద్ధ బోధకుల విషయంలో వాదించవచ్చు. దేవుని వాక్యం అనుకుంటూ ఉంది. అబద్ధ బోధకుల విషయంలో దేవుని వాక్యం అనుకుంటూ ఉందో తెలుసా. వాళ్ళని మీ ఇంటే చేర్చుకోవద్దు, వారితో శుభవచనం పలకొద్దు. యోహాను గారు రాసినటువంటి పత్రిక కూడా ఉండదు. వారికి ఏం చేస్తూ శుభవచనాలు ఎక్కడ ఉన్నాయండి, బాగున్నారా, అన్నారు నేను దగ్గర శుభవచనం పలకూడదు. వారిని మీ ఇంట చేర్చుకోవడం అబద్ధం. అదే దొంగ మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఆ కూర్చొని తప్పు గారు బాగున్నారా, ఏ ఎత్తుకుపోతారు మా ఇంట్లో అంటారా?
కూర్చొని ఒక పలానా వస్తువులను తీసుకోవాలన్నారు. అబద్ధ బోధకులు, క్రైస్తవ సమాజంలో దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులను వారి వాక్యాన్ని ఖండించడానికి, నిజంగా క్రీస్తును అంగీకరించినటువంటి వారిని ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి పత్రిక యోగా గారు రాసిన పత్రిక. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో 14 వచనాలు మనం నేర్చుకున్నాం. విన్న వాక్యాలు మనం భద్రపరుచుకున్నాం. తర్వాత రాబోతున్నటువంటి యోగా గారు రాసిన పత్రిక 6వ భాగం కొరకు మనం సిద్ధపడుతుంది. ప్రభు నన్ను సరిచేయండి, నన్ను కట్టండి, నన్ను దిద్దండి. ఈ వాక్యము నాతో మాట్లాడింది మనిషి కాదు. మానవులు మాట్లాడితే ఆ మాటకు జీవం ఉండదు, అది నశించింది. దేవుడు తన దాసుడు ద్వారా నోటిలోంచి మాట్లాడితే ఆ వాక్యానికి విలువ. ఆ మాట బ్రతికించింది, ఆ మాట దిద్ది సరిచేసింది. యేసుక్రీస్తు రాకడ వరకు నిలబెట్టి, అది దేవుని యొక్క వాక్యానికి శక్తి. అంత ప్రార్థన చేస్తున్నాం. తనలో ఉంచండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. నేను వాక్యాన్ని బట్టి ప్రార్థన. ప్రతి సహోదరుడా, దేవుడు మాట్లాడారు ఇంతవరకు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు క్రమం తప్పకుండా వినండి. యోధా గారు రాసిన పత్రిక వివరణ ఈనాడు దేవుని కృపను బట్టి మరి 5వ భాగాన్ని వివరించడం జరిగింది. దేవుని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని జీవించండి. మా యొక్క మోస్ట్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. మీ యొక్క విలువైనటువంటి సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మా యొక్క ఫోన్ నెంబర్ 86392626 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. దేవునికి స్తోత్రం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడి మాట దీవించి మన ఇంటిలో ఆచరించి మనలో మార్పు కలిగించుకొని ప్రభుత్వం ఆమేన్.